రెడ్డికి డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక విధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పబోయిందని అన్నారు. అయితే దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రుయ్యాడి గ్రామంలోని గ్రామ పంచాయతీ ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మా రైతుల తరపున శుభాకాంక్షలు చెప్తున్నాం. అట్లనే మా సీఎం గారికి, పట్టి గారికి, సీతక్క, ఈయనన్నకు పదే కృతజ్ఞతలు ఎందుకంటే మా ముప్పు బాధ్యతలకు 400 చిల్లర మంది 85 లక్షల 30 బాధ్యత పైసలు అకౌంట్లలో పడ్డాయి. ఎందుకంటే 8-10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏమి చేయాలి, వచ్చిన పైసలు ఎత్తుకపోయింది కానీ ₹1 రైతుకి వేయండి, మోసేతుకు బెల్లం పెట్టి నాకు పిచ్చులు తప్ప ఏం చెయ్యండి. పెద్ద ధర్నాలు చేసిండ్రు. మరి ఏ రైతులకు పూర్తిగా రుణమాఫీ వేయండి. నిన్న రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు. 5-10 ఏళ్ళు ఏం చేసిండ్రు అన్న. ఇవాళ మేము 10 నెలలు పూర్తిగా గడుచులు లేదు. ఇవాళ మా శ్రీనివాసరెడ్డి, సీతక్క ఆశీస్సులతోని కష్టపడి ముప్పు గ్రామాలకు ఏదైతే వరద బాధితులకు పైసలు తీసుకొచ్చిండ్రు. ఖమ్మంలో ఎట్లా చేసిండ్రు అన్న మాకు కూడా పోయినాయని తగిలిపడి తీసుకొచ్చిండ్రు. మా రైతులందరూ ఎప్పుడు మా అకౌంట్లలో పైసలు పడ్డాయి. ఎప్పుడైనా మీరు చేసిన మంత్రులు ఉంటుంది అన్ని ఉంటుంది. కేటీఆర్ మన పైసలు ఎత్తుకపోయింది ఇక్కడికి వెళ్ళి అప్పుడు వచ్చిన పైసలన్నీ బాధ్యతల కొత్తలు ఎత్తుకపోయింది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్ నువ్వు వస్తున్నావు, అది గుర్తు పెట్టుకొని 14-16 అది సోయాబీన్ కొనుగోలు స్టార్ట్ అయి 10 రోజులు కావస్తు 6 కుంటాలు ఉండే 6 కుంటాల నుంచి దిగుబడి ఎక్కువ వచ్చింది. మాకు 10 కుంటాలు 11 కుంటాల వరకు దిగుబడి వచ్చింది. కాబట్టి రైతుల గోడు విని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచన ప్రకారం 6 కుంటాల నుంచి 10 కుంటాల వరకు పొడిగించిన దానికి మా రుయ్యాడి గ్రామస్తుల తరపున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వం. రైతులు అధైర్యపడే పని లేదు. అలాగే రైతు రుణమాఫీ వస్తుంది, రైతు బంధు కూడా యథావిధిగా వస్తుంది.